హాయ్ అందరికీ. పెళ్లి కాకముందు ఫంక్షన్లో తప్ప ఇంట్లో చేసుకున్న పన్నీర్ కర్రీనే తినలేదు. ఇంకా పెళ్ళయ్యాకైతే పన్నీర్ కర్రీ ఇంట్లో చేసుకునే తింటున్నాం అనమాట. ఇంకా పిల్లలు పుట్టాకైతే కర్రీ కోసం పన్నీర్నే ఇంట్లో రెడీ చేస్తున్నాం అనమాట. ఇంకా ఇలా పన్నీర్కి పెళ్ళికి మధ్యన సంబంధం ఏంటి అంటే ఏం లేదు. ఇంకా నా స్టేజ్ మారుతున్న కొలది నా వంటలు నా ఆలోచనలు అన్నీ మారుతాయి అన్నమాట. అదొక్కటే చెప్పగలను. ఇంకేంటంటే మా వారు డ్యూటీ నుంచి రాగానే కిచెన్లోకి వచ్చారు. ఇంకా వచ్చి పన్నీర్ని చూసి అసలు పన్నీర్ ఎక్కడిది అని అడిగారు. నేనే నా చేతులతో చేశానని చెప్పా. అబ్బో అన్నారు. డిన్నర్లోకి కర్రీ చేసి పెడితే అబ్బా అన్నారనమాట. మసాలా ఎక్కువైందంట. ఇంకొక విషయం చెప్పనా, మీరు సంతోషంగా ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు సంతోషం రావాలన్నా ఒక్కటే వర్డ్, ఈ సమయం వెళ్ళిపోతుంది అనే ఒక వర్డ్ని మీరు గోడ మీద రాసుకొని పెట్టుకోండి. బాగా బాధలో ఉన్నప్పుడు వెళ్ళి చూడండి, తెలుస్తుంది. ఇంకా నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.